गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जहुनुकन्या प्रवाहवत्। అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోతున్న క్లాసు ఆర్ఎస్ చానీ అని ఒక స్టాల్వార్ట్ మనకి ఈ సిస్టంలో వారి బుక్లో బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అని వారు రాసినటువంటి పుస్తకాలు మొత్తం 3. అందులో ఒక బుక్లో బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అనే బుక్లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అది మీతో నేను అది ఎన్ని విధాలుగా బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయటం అనే అంశాన్ని నేను అలా మీకు చెప్పబోతున్నానండి. ముందుగా చార్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ముందుగా మనం సాఫ్ట్వేర్ మీ అందరికీ వాడడం వచ్చు కాబట్టి డైరెక్ట్గా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదామండి. అదర్ పేరు ఒకసారి చెప్పరా సార్, నోట్ చేస్తాను. మేడం ఏమన్నారు? ఆ బుక్ రాసిన ఆధర్ పేరు ఆర్ఎస్ చానీ అండి. ఆర్ఎస్ చానీ ఇట్స్ వెల్ నోన్ రైటర్. ఈ కస్పెల్లింగ్ సిస్టంలో ఎస్పీ కులార్ సార్ ఒక అనుంగు శిష్యుడు, ఆయనతో కలిసి చేశారు. ఇవాళ మనకి ఆయన లివింగ్ లెజెండ్. ఆయన హిందీలో ఉన్నాయి బుక్స్ అన్ని. ఆ బుక్స్ హిందీలో ఉందండి. మీరు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెప్పించుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఆర్ఎస్ చానీ సార్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయొచ్చు. మీకు చార్ట్ కనబడుతుందండి? సార్ ఓకే. ఇదిగోండి, ఈ చార్ట్లో బర్త్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ వారు ఏ విధంగా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా చూడండి. డేట్ ఆఫ్ బర్త్ చాలా కనబడుతుంది, ఏం కనపడట్లేదు యాక్చువల్గా. సార్ జూమ్ చేయండి సార్. చేసినా కూడా అవ్వట్లేదు మరి, అంటే చూడండి సార్. Sir, your personal video is pinned for everybody. If you can remove it, we can make it bigger. The window will become bigger. Yeah. అందరి టైల్స్ కనబడుతున్నాయి సార్ యాక్చువల్గా. Your video na is pinned for everybody. We are not able to unpin your video. So that screen is like has limitation to expand. So if you can unpin it for everybody. Madam, your picture is coming, no? Your video that is pinned for everybody actually. మీ వీడియోని పిన్ చేసి ఉంది, అది తీసేయండి. చేశాను నేను, అలాగే చేశాను సార్. పిన్ చేశాను సార్ నేను. చూడండి, ఇప్పుడు అన్పిన్ వస్తుంది. చేస్తే అన్పిన్ అవుతుంది. ఇప్పుడు కాదు కానీ ఇందాక మా బాగానే కనపడింది సార్. అన్పిన్ అవుతుంది. ఓకే, స్పాట్ లైట్ పెడితే వస్తుంది సార్. స్పాట్ లైట్ పెట్టండి. చూడండి, ఇది నేను ఆల్రెడీ పిన్నిడ్ ఇప్పుడు కనపడుతుంది సార్. మీరు స్పాట్ లైట్ పెట్టండి, వచ్చేస్తాం. ఒక్క నిమిషం అది కూడా చేస్తానండి. ఏమవుతుందంటే కింద అందరు పార్టిసిపెంట్స్ కనబడుతున్నారు అనమాట. అది చాలా స్పేస్ తీసుకుంటా ఉంది. ఇప్పుడు కొంచెం కొద్దిగా పెద్దగా అయింది. Yes sir. Yeah, it's correct. మచ్ బెటర్ సార్, మచ్ బెటర్. ఓకే, ఇప్పుడు నెంబర్లు కనబడుతున్నాయి సార్. ఓకే, సో నేను డిస్ప్లే నుంచి సార్ ఇప్పుడు మా దాంట్లో ఎలా దీన్ని జూమ్ చేసుకోవచ్చు సార్? మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అవుతుందండి ఫింగర్స్తో. మీరు అనిపించేయండి, మీరు పిన్ చేసుకోండి. ఎలా సార్ ఒకసారి గైడ్ చేయరా? మీరు మీ ఏదైతే స్క్రీన్ మీద కావాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ మీదకి వెళ్ళి చూడండి. ఇలా మీరు ఎక్కడికి వెళ్ళి మీరు ఎవరిని చేయాలనుకుంటే ఇలా వస్తాయి 3 సింబల్స్ వస్తాయి ఇక్కడ. అందులో పిన్ అనే సింబల్ని మీరు క్లిక్ చేసుకుంటే పెద్ద అవుతుందండి. అవసరం లేదన్న ఉద్దేశం. ఇప్పుడు చూడండి, క్లియర్గా వస్తుంది. జస్ట్ వెయిట్ చేయండి, పెద్దదిగా వస్తుంది చూడండి. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఆల్. Yes sir. Okay, so date of birth given as 29/07/2002. Next, time of birth 4:27 AM.
ప్లేస్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఢిల్లీ అని ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 77 12 29 ఈస్ట్. లాటిట్యూడ్ సార్ ప్లేస్ ఉంది సార్. ఉంది, కాకపోతే అందులో చాలా వస్తాయి, అందులో ఇది ఎంచుకోవాలండి. మల్కాగంజ్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకుంటే వస్తుందా చూడండి, సరిపోతుందా లేదా? మనకి మెయిన్ టాలీ అవ్వాలి సార్. కరెక్ట్గా ఉంది సార్. 77 12 29 28 40 42. సో ఢిల్లీ మల్కాగంజ్. ఓకే, మల్కాగంజ్. అవును, మీరు అది ఎడిట్లో వెళ్ళి చూస్తే కనబడుతుంది. సో ఇలా తీసుకోవాలండి. ఇది సపోజ్ రాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చేంజ్ చేస్తారు, ఆ ప్లేస్ అలా ఉంచేస్తారు. ఇక్కడ నార్త్ సార్, అది నార్త్ అండి. ఇది నార్త్ అండి, నార్త్. ఇది మనకి ఇచ్చిన డేటా అండి. ఇంకా ఇచ్చినటువంటి డేటా ఏంటంటే మనకి యంగర్ కోబార్న్ అంటే మరి వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఇచ్చారు. ఇది ఇలా యంగర్ కోబార్న్ అంటే దీన్ని జెనెటికల్ కనెక్షన్స్ అంటాం మనకి ఇచ్చినటువంటివి. అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినటువంటిది యంగర్ కోబార్న్ సిస్టర్ అనమాట. యంగర్ కోబార్న్ శాటర్న్ స్టార్లో ఉన్నట్టుగా ఇచ్చారు. అలాగే మదర్ బర్త్ స్టార్ ఇచ్చారు ఒకటి. హలో అయ్యా మీరు మ్యూట్లోకి రండి సార్. అయ్యా మాట్లాడకండి సార్, మ్యూట్లో ఉండండి సార్. మదర్ బర్త్ స్టార్ మూన్. అలాగే గ్రాండ్ ఫాదర్ బర్త్ స్టార్ వీనస్. అలాగే ఫాదర్ బర్త్ స్టార్ జూపిటర్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, ఇది మాత్రమే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్తో మనకి బర్త్ టైం రెక్టిఫై చేయమని అడిగారు అనమాట. ఆయన దగ్గరికి వచ్చి ఒక కస్టమర్ అలా అడిగారు అనమాట. దాన్ని ఆయన ఏ విధంగా చేశారనేది ఈరోజు క్లాస్ అనమాట. So where did you get this remarks note window? Sorry, RS Chani sir, title birth time rectification. No sir, this, where you are noting down that window, from where we can this get? is from here. In the toolbar there is the Acha, okay. Below Gold, reference. yeah. Okay. next golden disk it is there. మేల్ ఫిమేల్ సార్? ఇది మేల్ సార్, ఇది మేల్ చార్ట్. ఇలా ఈవెంట్ డేట్స్ లేవా సార్? మరి ఏం డేట్స్ లేవు సార్. ఓకే ఈరోజు క్లాసు డేట్స్ లేకుండా చెప్పటం. ఒకరోజు డేట్స్తో చెప్తాం, ఒకరోజు రూలింగ్ ప్లాంట్స్తో చెప్తాం. ఈరోజు విత్ జెనెటికల్ కనెక్షన్స్ ఎలా మనం రెక్టిఫై చేయటం అనేది వాళ్ళ క్లాస్ ఉంది. ఓకే సార్. అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, మీ అందరికి తెలిసినది. అందులో ఈరోజు మనం ఇలా తీసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మీకు అవన్నీ కూడా ఫార్ములా రూపంలో చెప్పాను. ఎలా జెనెటికల్ ఎలా వ్యాలిడ్ చేయటం, బర్త్ టైంని ఏ విధంగా రెక్టిఫై చేయటం అనేది క్లాస్ని మనం ఫస్ట్ ఫార్ములా. యాక్చువల్లీ మీ దగ్గర స్లైడ్స్ ఉంటే చూడండి. ఫస్ట్ రూల్ ఏంటండి, ద సబ్సబుల్ అవుట్ ద ఎసెంట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ సో హ్యాస్ టు క్లియర్లీ రిఫ్లెక్ట్స్ మూన్ స్టార్ అనేది మనకి మొట్టమొదటి రూల్ అండి. ఎసెండెంట్ సబ్సబుల్ అవుట్ చూడండి, ఇది ఇచ్చిన డేటా ఇలా ఉంది. ఇలా ఉండేటప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే ఎసెండెంట్ సబ్సబుల్ ఆర్డ్ రాహు, ఎసెండెంట్ సబ్సబుల్ ఆర్డ్ రాహు, మూన్ స్టార్ లార్డ్ శాటర్న్. రాహుకి శాటర్న్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. అలాగే నెక్స్ట్ చేయాల్సింది చూడండి, రాహుకి శాటర్న్కి ఏ విధంగా కనెక్షన్ ఉందో చూద్దామండి. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, రాహుకి ఇక్కడ ఏమీ కనెక్షన్స్ కనపట్ల.
ఇంకా ఏమైనా ఉందా చూద్దాం. అప్పుడే మనం వెంటనే వెనక చేయడానికి కాదండి, మనం మరొక రూల్ చెక్ చేద్దాం. థర్డ్ అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి జెనెటికల్ కనెక్షన్స్లో చూడండి, జెనెటికల్ కనెక్షన్స్లో యంగర్ కోబాన్ కెన్ బి స్టడీడ్ ఫ్రమ్ ది థర్డ్ కస్పల్ సబ్సబ్లాడ్. థర్డ్ కస్పల్ సబ్సబ్లాడ్ చూడండి మూన్. యంగర్ కోబాన్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా మనకి శాటర్న్ స్టార్లో ఉండాలి. చూడండి, యంగర్ కోబాన్ మూన్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. సో ఇది వ్యాలిడ్ అయిందండి. అంటే వాళ్ళు ఇచ్చినట్టు జెనెటికల్ కనెక్షన్లో ఒకటి మనకి కరెక్ట్ అయిందనమాట. రెండో కండిషన్ చూడండి, మనకి మదర్ అడిగారు. మదర్ ఫోర్త్ కస్పల్ సబ్సబ్లాడ్ ఎవరు చూడండి, ఫోర్త్ కేతు. మూన్ స్టార్లో ఉండాలి, మూన్తో లింకప్ అవ్వాలి. చూడండి, కేతు ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ మూన్. చూసారా, కేతు రిప్రజెంట్స్ మార్స్ అండ్ మెర్క్యూరీ, లేదా మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, అలాగే మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. అలా కూడా మనం లింకప్ చేయొచ్చు. సో థర్డ్ కస్పల్ సబ్సబ్లాడ్ టాలీ అయింది, ఫోర్త్ కస్పల్ సబ్సబ్లాడ్ కూడా టాలీ అయింది. ఇక గ్రాండ్ ఫాదర్ మీన్స్ వీ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ ది నైన్త్ గిమ్స్ ఫాదర్స్ హౌస్ కదా, అక్కడ నుంచి 9th హౌస్ అంటే 5th హౌస్. సో గ్రాండ్ ఫాదర్ ఈజ్ 5th హౌస్. 5th హౌస్ సబ్సబ్లాడ్ జూపిటర్. ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాండ్ ఫాదర్ బర్త్ స్టార్ వీనస్. సో జూపిటర్కి వీనస్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. చూడండి, జూపిటర్ అండ్ వీనస్కి ఏదైనా కనెక్షన్ ఉందా? జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, సబ్ ఆఫ్ శాటర్న్, సబ్ ఆఫ్ జూపిటర్. ఇలాగే వీనస్కి వద్దాం. వీనస్కి వచ్చేటప్పటికి వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ కేతు రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మార్స్ అండ్ మెర్క్యూరీ, వీనస్ కేతు బై మార్స్ బై మెర్క్యూరీ బై మూన్. సో జూపిటర్కి వీనస్కి దేర్ ఈజ్ నో కనెక్షన్ అట్ ఆల్. అలాగే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్ కోడ్ చూడాలి. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్కి ఏం చెప్తుంది? జెమిని ఏ సైన్ అని చెప్పండి. జెమిని మేల్ సైనా ఫిమేల్ సైన్? మేల్ సైన్. ఇది మేల్ చార్ట్, నేటివ్ కూడా మేల్. సో మేల్ ప్లస్ మేల్ అన్నప్పుడు లెస్ దెన్ 50% ఆర్క్ ఉండాలి. సో వారు ఇచ్చినటువంటి టైము 2 కండిషన్స్లో ఫెయిల్ అయింది. ఒకటి పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్క్ అనే కండిషన్ ఫెయిల్ అయింది. అలాగే చూడండి, సబ్సబ్లాడ్ రాహు, లగ్న కస్పల్ సబ్సబ్లాడ్ రాహు, మూన్ స్టార్ లార్డ్ శాటర్న్. ఈ రాహుకి శాటర్న్కి కనెక్షన్ కనపడాలి. అక్కడైనా చూడండి, ఎక్కడ కనపట్ల. సో ఇక్కడ కండిషన్స్ ఎక్కడ ఫెయిల్ అయింది? 5th ఎస్ఎస్ఎల్ జూపిటర్, ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్క్ ఫెయిల్ అయింది. అలాగే జూపిటర్ వీనస్ అంటే 5th ఎస్ఎస్ఎల్ జూపిటర్, గ్రాండ్ ఫాదర్స్ బర్త్ స్టార్ వీనస్, ఈ 2 మ్యాచ్ కాలేదు. అందువల్ల మనకి వారు ఇచ్చినటువంటి 29/7/2002 4:27 టైం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్స్ మనం వెళ్ళాలి, ముందుకని వెళ్ళాలి, వెనక్కని వెళ్ళాలి. హార్డ్లీ 10 minutes కన్నా ఎక్కువ ఉండదు వేరియేషన్. ఇంకొక ఎగ్జాంపుల్, ర్యాండమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఎలా వచ్చింది అనేది నేను మరో క్లాస్లో చెప్తాను. చెప్పండి మేడం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. 4:27 వాళ్ళు ఇచ్చినటువంటి టైమ్ ఆఫ్ బర్త్. ఇది మనకి వ్యాలిడ్ కావాలంటే ఇక్కడ ఆల్ కండిషన్స్ షుడ్ బి వ్యాలిడ్. ఇక్కడ యంగర్ కోబాన్ మూన్ స్టార్లో ఉన్నది సరిపోయింది, మదర్ బర్త్ స్టార్ సరిపోయింది. యంగర్ కోబాన్ శాటర్న్ స్టార్ అన్నారు కదా సార్. యంగర్ కోబాన్ శాటర్న్ స్టార్. యంగర్ కోబాన్ ఇక్కడ మూన్ అండి, అంటే థర్డ్ కస్పల్ సబ్సబ్లాడ్ మూన్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. ఆ రకంగా యంగర్ కోబాన్ బర్త్ అనేటువంటి స్టార్ శాటర్న్ సరిపోయింది. అర్థమైందండి మేడం? చూస్తున్నా. ఎస్ సార్. యంగర్ అంటే వీళ్ళ మూన్ చూడాలి. ఓకే. యంగర్ కోబాన్ సబ్సబ్లాడ్ని తీసుకోవాలండి. ఈ సబ్సబ్లాడ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టార్స్తో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఈ ప్లానటరీ పొజిషన్స్లో మ్యాచ్ కావాలి. ఇలాగే చూడండి, మదర్ది 4th ఎస్ఎస్ఎల్ కేతు. ఈ కేతు ఎవరితో మ్యాచ్ అవ్వాలి? మదర్ బర్త్ స్టార్ మూన్తో మ్యాచ్ అవ్వాలి. అంటే కేతుకి మూన్కి ఇందులో కనెక్షన్ మనం చెక్ చేయాలి. ఇందులో ఈ ప్లానటరీ పొజిషన్ టేబుల్లో కేతు రిప్రజెంటేటివ్స్ మార్స్ అండ్ మెర్క్యూరీ. చూడండి, మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, మదర్ బర్త్ స్టార్ కూడా
మూన్ కూడా సాటర్న్ స్టార్లో ఉన్నాడు. సో బోత్ ఆర్ ఇన్ సేమ్ స్టార్. ఆ రకంగా మూన్కి కేతు రిప్రజెంట్ మార్స్ సరిపోయింది. సో మదర్ బర్త్ స్టార్ టాలీ అయిపోయింది. అలాగే 5th SSL చూడండి. 5th SSL అంటే ఇక్కడ మనకి గ్రాండ్ ఫాదర్ తీసుకున్నాము. గ్రాండ్ ఫాదర్ 5th SSL జూపిటర్. గ్రాండ్ నైన్త్ ఫాదర్ కదండి. సార్ గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ అంటే అంతే. గ్రాండ్ ఫాదర్ అంటే 9th హౌస్ అండి. గ్రాండ్ ఫాదర్ అంటే Grandfather. 9th నుంచి 9th హౌస్. 9th to 9th అంటే 5th అవుతుంది. అందుకని 5th హౌస్ తీసుకున్నామండి. Okay, okay. ఫిఫ్త్ కస్పల్ సబ్లార్డ్ జూపిటర్. ఇక్కడ గ్రాండ్ ఫాదర్స్ బర్త్ స్టార్ వీనస్. సో జూపిటర్కి వీనస్కి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో దెర్ ఇస్ నో కనెక్షన్. జూపిటర్ చూడండి, జూపిటర్ స్టార్ సబ్ వీనస్ స్టార్ సబ్. ఇక్కడ కూడా రెండు కామన్గా ఎక్కడ రాలేదు. ఏం లేదు, రాలేదు. అలాగే ఇంకొకటి కూడా మనం చెక్ చేయొచ్చు. 9th కస్పల్ సబ్లార్డ్ ఎవరు? మళ్ళీ జూపిటరే. ఇక్కడ ఫాదర్ 5th SSL అండ్ 9th SSL కూడా జూపిటరే వచ్చాడు. అంటే ఇక్కడ మనకి 5th SSL 9th SSL టాలీ కాలేదు. పర్సంటేజ్ ఆఫ్ SRకు కూడా సరిపోలా. అవును. అందుకని వారు ఇచ్చినటువంటి 427 టైం కరెక్ట్ కాదు. మరి ఎలా చేయాలి? మళ్ళీ ఎలా చేయాలి అనుకున్నప్పుడు ర్యాండమ్గా వారు మరొక టైం ఇచ్చారు. చూడండి, ఇది 20, కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళారనమాట. ఇక్కడ ఇవ్వండి, దీన్ని 426 చేశారు. ఇక్కడ 36. ఇది ఎలా వచ్చింది అనేది మీకు కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్థమవుతుంది. చెప్తానండి అది ఎలా. మనకి ఓపెనింగ్ కస్పల్ టూల్లో చేయాలి. అది వేరే క్లాస్లో చెప్తాను. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి టైం యాజ్ రేజ్గా తీసుకుంటున్నాము. 426 సార్. 426 36. 26 36. అప్పుడు ఆ టైం సార్ మ్యూట్లోకి రండి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. రికార్డింగ్ అవుతుంది కదా, డిస్టర్బ్ అవుతుంది. 426 36 అన్నప్పుడు ఈ టైం తీసుకోండి. ఇది ఎలా వచ్చింది అనేది చెప్తాను. మన ఈవెంట్స్ చెక్ చేసుకోవడం ర్యాండమ్గా చెకింగ్ ఇదంతా కూడా. దీన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇందులోకి మనం వెళ్దాం. మనకి ఫస్ట్ చూడండి, కస్పల్ సబ్లార్డ్ రాహు, మూన్ స్టార్ లార్డ్ శాటర్న్. రాహుకి శాటర్న్కి కనెక్షన్ కావాలి. రాహు రిప్రజెంటేటివ్స్ వీనస్ అండ్ మూన్. రాహు రిప్రజెంటేటివ్స్ వీనస్ అండ్ మూన్. కాబట్టి మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. సో రాహు లగ్నా కస్పల్ సబ్లార్డ్ రాహు మూన్ స్టార్ లార్డ్తో లింకప్ అవ్వాలి. సో లగ్నా కస్పల్ సబ్లార్డ్ బదులుగా రాహు రిప్రజెంటేటివ్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. రాహు రిప్రజెంట్స్ వీనస్ అండ్ మూన్. మనకి బర్త్ టైమ్ రెక్టిఫికేషన్లో ఒక ఫార్ములా ఉంది. మొన్న మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను అది. ద సబ్లార్డ్ ascendant itself may be the moon star lord. The subsolar may or may not be in PS. If moon itself అంటే 1లో D, if moon itself comes as the subsolar of the ascendant, then it always establishes relationship. ఆ కండిషన్ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. ఆ రకంగా సరిపోయింది. 3rd SSL చూడండి. 3rd SSL అంటే కోబాన్. ఇదిగోండి కోబాన్, మళ్ళీ తీద్దామండి. కోబాన్ చూడండి. థర్డ్ SSL శాటర్న్. చెప్పండి. సన్ అవునండి, ఇక్కడ సన్ వచ్చింది. మనం ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి డేటా శాటర్న్ కదా. సాటర్న్ అండి. డేటా సాటర్న్. వారు ఇచ్చినటువంటి డేటా ఇక్కడ సేవ్ కాలేదు, ఇది సేవ్ చేయలేదు. అది కూడా కుదరలేదు. చూడండి, సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్ సరిపోయింది కదండి. ఇందాక మనకి ఇచ్చినటువంటిది యంగర్ కోబాన్ శాటర్న్ స్టార్లో ఉన్నది ఆమె. కాబట్టి ఇక్కడ యంగర్ కోబాన్ 3rd కస్పల్ సబ్లార్డ్ చూపిస్తుంది సన్ అని. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్ సరిపోయింది కదండి. ఎస్ సార్. 3rd SSL సరిపోయింది. 4th SSL చూద్దామండి. మూన్ స్టార్ లో ఉండాలి కదా, సన్ స్టార్ లో ఎందుకు చూస్తాం సార్? అది ఏమండి, మూన్ స్టార్ లో చూసుకుంటాం కదా, సన్ స్టార్ లో ఎందుకు చూస్తాం సార్? సార్ ఇక్కడ యంగర్ కోబాన్ అంటే 3rd కస్పల్ సబ్లార్డ్ ఎవరై వచ్చారో ఈ టైంకి మార్చిన తర్వాత ఎవరు మారారో చూసామండి. 3rd కస్పల్ SSL సన్ వచ్చాడు ఇక్కడ. ఈ సన్ను ఈ కోబాన్ యొక్క బర్త్ స్టార్తో మ్యాచ్ అవ్వాలి. యంగర్ కోబాన్ శాటర్న్ స్టార్లో ఉంది, ఆమె పుట్టింది. కాబట్టి ఇక్కడ సన్కి శాటర్న్కి కనెక్షన్ చూసాము ప్లానటరీ పొజిషన్ టేబుల్లో. సన్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. అర్థమైందండి? ఓకే సార్. నెక్స్ట్ మదర్ చెక్ చేయాలి. మదర్కి మనం ఏమి ఇచ్చారు? మూన్ స్టార్ అని ఇచ్చారు. ఇక్కడ 4th SSL ఎవరు వచ్చారో చూడండి. 4th SSL వచ్చాడు. మెర్క్యూరీ మూన్తో కనెక్టివిటీ కావాలి.
రాశిలాంటి మూడే కదా. అలా రాశిలాట్ తీసుకోకూడదండి. ఇక్కడ చూడండి మూన్, ఇక్కడ మూన్, శాటర్న్ స్టార్, ఇక్కడ స్టార్ సబ్ వరకే తీసుకోవాలండి. ఈ రాశిలాట్తో పని లేదు, ఈ మూడే ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఎప్పుడైతే ఒకటే స్టార్ శాటర్న్ సబ్ వచ్చిందనుకోండి, దీన్ని క్లబ్ చేస్తామండి. క్లబ్ చేసి శాటర్న్ ఇక్కడికి వచ్చేస్తాడు, ఈ మెర్క్యూరీ ఇక్కడికి షిఫ్ట్ అవుతాడు. అది మీకు తర్వాత క్లాసులో ఇంకా ఇది మనం అప్లై చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఈ మెర్క్యూరీ ఇక్కడ షిఫ్ట్ అవుతాడు, శాటర్న్ ఇక్కడ క్లబ్ అవుతాడు, ఈ మెర్క్యూరీ ఇక్కడ చేరుతాడు. కాబట్టి మూన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీగా చెప్తాం అనమాట. సబ్ తీసుకోకూడదండి, సబ్ మెర్క్యూరీ ఉంది కదా. కాదండి, దీన్ని ఇప్పుడు మీకు కొత్త టెక్నిక్ చెప్పాను. సబ్ అవసరం లేదా? నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త టెక్నిక్ చెప్తున్నాను. ఇక్కడ ఒకటే స్టార్ ఒకే సబ్ వచ్చినప్పుడు ఈ స్టార్ ఈ రెండు కలిపిస్తాం, ఈ మెర్క్యూరీ ఇక్కడికి వచ్చేస్తాడు ఇక్కడ. సో మెర్క్యూరీ సబ్ లెవెల్లోనే మ్యాచ్ అవుతున్నాడు, సబ్ లెవెల్ దాకా వెళ్ళక్కర్లా. ఈ సబ్ లెవెల్లోకి సన్ వచ్చేస్తాడు. అర్థమైందండి? So otherwise also, sir, fourth cups sub lord is Mercury, and Mercury is in the star of Mercury only. So connection is coming, no? No. Fourth gospel sub lord must be moon. అంటే మూన్ స్టార్. మదర్ బిలాంగ్స్ టు మూన్ స్టార్. Okay. Here fourth gospel sub lord Mercury. So we have to establish connection between Mercury and moon. Here moon has no connection, Mercury has no connection. ఇక్కడ మనకి రాశి లార్డ్, we should not consider రాశి లార్డ్. No. I'm saying Mercury is in the star of Mercury, and so Mercury and Mercury. Moon star. No way connected with the moon, no. Okay. సో మూన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ. సబ్ ఎలా వచ్చిందో చెప్తున్నాను. జస్ట్ ఇక్కడ బల్జింగ్ ఇక్కడ కలిపేస్తాం అనమాట, క్లబ్ చేస్తాం అనమాట. అక్కడ శాటర్న్ దగ్గరికి వచ్చేస్తుంది, మెర్క్యూరీ ఇక్కడ చేరుతాడు, ఇక్కడ సన్ ఇక్కడికి వచ్చేస్తాడు అప్పుడు. సో అలాంటి కండిషన్స్లో వీ కెనాట్ సే మూన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్పలేము. మూన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ సన్ అని చెప్పాలి. వీ హ్యావ్ టు రీడ్ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్. సో ఇక్కడ మూన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ. సో ఈ కండిషన్ సాటిస్ఫైయింగ్గా తీసుకుంటాం. ఓకే అండి. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్, ఫిఫ్త్ కస్పల్ సబ్ లార్డ్ రాహు. ఈ రాహు రిప్రజెంటేటివ్స్ చూడండి. రాహు ఫిఫ్త్ కస్పల్ సబ్ లార్డ్ రాహు, బట్ గ్రాండ్ ఫాదర్ బిలాంగ్స్ టు వీనస్ స్టార్. రాహుకి వీనస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. చూడండి, రాహు ఈజ్ వన్ ఆఫ్ ద రిప్రజెంట్ ఆఫ్ వీనస్ అన్నమాట. చూడండి, రాహు రిప్రజెంట్ వీనస్. ఓకేనండి. అలాగే 9th SSL చూడండి, 9th SSL కూడా రాహుయే. ఓకేనా. సో రాహు 9th చూడండి, ఫాలో అవుతున్నారా? గ్రాండ్ ఫాదర్ బిలాంగ్స్ టు 5th కస్పల్ SSL. చూడండి, గ్రాండ్ ఫాదర్ బిలాంగ్స్ టు 5th కస్పల్ SSL రాహు. సో రాహు కెన్ బి రీడ్ యాజ్ రాహు యాజ్ వీనస్, రాహు యాజ్ మూన్. సో రాహు బదులుగా మనం మూడిటిగా చదువుతాం, రాహు, వీనస్ అండ్ మూన్. గ్రాండ్ ఫాదర్ బర్త్ స్టార్ వీనస్, కాబట్టి ఈ వీనస్ ఇక్కడ సరిపోయింది. అంటే గ్రాండ్ ఫాదర్ 5th హౌస్ కనెక్షన్ సరిపోయింది. నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సినటువంటిది ఫాదర్ 9th కస్ప్ కూడా రాహుయే. బట్ 9th కస్ప్ ఫాదర్ జూపిటర్తో కనెక్టివిటీ కావాలి. రాహు మస్ట్ హ్యావ్ కనెక్షన్ విత్ జూపిటర్. ఇక్కడ చూడండి, నోవే కనెక్టెడ్. చూడండి, ఇక్కడ ఎక్కడైనా కనబడుతుందా రాహు జూపిటర్తో? ఆర్ జూపిటర్ ఈ రాహుతో కనబడుతుందా? లేదు. ఓకేనా. సో వారు నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి 4, 26, 36 కూడా మ్యాచ్ కాలేదు. నెక్స్ట్ ర్యాండమ్ టేకెన్ ఎస్ 4, 25, 47. అప్డేట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూడండి, మనకి చెప్పాలి మేల్ ప్లస్ మేల్ పర్సెంట్ ఆఫ్ ఎస్ఆర్క్ మస్ట్ బి బిలో 50%. ఇక్కడ ఒకటి మ్యాచ్ కాలా. ఇక్కడ కస్పల్ సబ్ లార్డ్ చేంజ్ అయిపోయింది. చూడండి, లగ్నా కస్పల్ సబ్ లార్డ్ మార్స్ అయ్యాడు. మార్స్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ మూన్ ఈజ్ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. బోత్ ఆర్ ఇన్ ద సేమ్ స్టార్. హెన్స్ లగ్నా కస్పల్ సబ్ లార్డ్ హ్యాస్ కనెక్షన్ విత్ మూన్ స్టార్ లార్డ్. ఇది అకార్డింగ్ టు ద మన బీటీఆర్ రూల్స్ మీకు చెప్పాను. 1E, అకార్డింగ్ టు 1E
the two planets are said to be related if they are in the same star. ఫాలో అవుతున్నారా? లగ్నా కస్పల్ సబ్ లార్డ్ Yes, sir. మార్స్, మూన్ స్టార్ లార్డ్ శాటర్న్. మార్స్కి శాటర్న్కి మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో మార్స్ ఈజ్ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, మూన్ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. సో బై దిస్ వే మూన్ హ్యాస్ కనెక్టెడ్ విత్ మార్స్. ఫాలో అవుతున్నారండి? ఎస్ సార్. ఓకే సార్. నెక్స్ట్ కోబాన్స్ చూద్దామండి. కోబాన్స్లో కోబాన్ శాటర్న్ స్టార్ అని చెప్పుకున్నాం కదా. కోబాన్ శాటర్న్ స్టార్, థర్డ్ కస్పల్ సబ్ లార్డ్ వీనస్. వీనస్కి శాటర్న్కి కనెక్షన్ ఏమైనా ఉందా? చూడండి, ఎక్కడా లేదు. శాటర్న్ ఈజ్ ఆల్సో ఇన్ ద సూక్ష్మ లెవెల్లో ఉంది, మన అంటే సబ్ లెవెల్లో ఉంది ఇది. శాటర్న్ ఈజ్ ఇన్ ద సబ్ లెవెల్ ఆఫ్ వీనస్ అనమాట. ఇక్కడ అదొకటి కనబడుతుంది ఇక్కడ, అంతే. 9th SSL చూద్దామండి. 9th SSL అంటే ఫాదర్ చూద్దాం. 9th SSL మార్స్. 9th SSL మార్స్. మార్స్కి జూపిటర్కి కనెక్షన్ కావాలి. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్, అలా కూడా టాలీ అయింది. నెక్స్ట్ చూడాల్సింది మదర్ చూడండి. గ్రాండ్ ఫాదర్ మదర్. చూద్దాం 4th కస్పల్ మదర్ చూద్దామండి. 4th కస్పల్ సబ్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ వీనస్. వీనస్కి 4th కస్పల్ సబ్ లార్డ్ మూన్ కదా, ఆమె బర్త్ స్టార్ మూన్. కాబట్టి వీనస్కి మూన్కి ఏదైనా రిలేషన్ ఉందా చూడండి. వీనస్ కదా సార్. Fourth Saturn. Saturn, sir. శాటర్న్ సార్ మళ్ళీ చెప్పండి. ఫోర్త్ కస్పల్ సబ్ లార్డ్ శాటర్న్. Saturn. శాటర్న్కి మనం మూన్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. సరిపోయింది కదండి. ఇప్పుడు అన్నీ సరిపోయి, పర్సంటేజ్ ఆఫ్ SRకి సరిపోలా. గ్రాండ్ ఫాదర్ చూడాలి సార్. గ్రాండ్ ఫాదర్ కూడా చూద్దాం. 9th కస్పల్ సబ్ లార్డ్ మార్స్, గ్రాండ్ ఫాదర్ వీనస్ స్టార్. మార్స్కి వీనస్కి కనెక్షన్ రావాలి. మార్స్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ వీనస్. గ్రాండ్ ఫాదర్ 5th హౌస్ కదా సార్. 5th హౌస్ అండి. సారీ, కొంచెం తలుపు దగ్గరికి వేస్తాను, బాగా డిస్టర్బెన్స్. ఓకే, షాల్ వి కంటిన్యూ. సో గ్రాండ్ ఫాదర్ 5th కస్పల్ సబ్ లార్డ్ వీనస్. గ్రాండ్ ఫాదర్ వీనస్ ఓకే, డైరెక్ట్లీ మ్యాచ్ అయిపోయింది. 5th కస్పల్ సబ్ లార్డ్ వీనస్ సరిపోయింది. అన్నీ సరిపోయాయి, కానీ పర్సంటేజ్ ఆఫ్ SRకి సరిపోలా. నెక్స్ట్ చూడాల్సింది మనం 1710 కనెక్షన్ కూడా చూడాలండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఒక పర్సంటేజ్ ఆఫ్ SRకి సరిపోలేదు. కానీ 1710 అంటే మనం ఏం చెప్తుంటే ఆల్ కోరూలర్స్ ఆఫ్ సన్, మూన్ అండ్ SN షుడ్ బేర్ ద రిలేషన్షిప్ విత్ 1710. దీన్ని మనం కస్పల్ ఎలక్ట్రానిక్స్ టేబుల్ ద్వారా చూడవచ్చండి. సన్ కోరూలర్స్ చూస్తామండి. ఇలా సన్ కోరూలర్స్ మూన్, శాటర్న్, మూన్ కోరూలర్స్ అన్నప్పుడు రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ తీసుకుంటాం. సన్ కోరూలర్స్ మూన్, శాటర్న్, మూన్, మెర్క్యూరీ. ఇక్కడ చూడండి, మూన్ తీసుకుందాం. మూన్ చూడండి, 1710 కనెక్షన్ ఉందా అండి? ఎస్ సార్. సాటర్న్ ఇస్ దేర్. నో మూన్ స్టార్ చూడండి. మూన్ మనకి ఇక్కడ 1710 ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ 1710 లేదు. 117 ఈ రెండు స్టేజ్లో రావాలి, స్టార్ అండ్ సబ్ లెవెల్లోనే కనపడాలా. లేదు కదండి. ఇక్కడ 10 ఉంది కదా సార్. 9, 10. 17 లేదండి చెప్తున్నా. అవుట్ ఆఫ్ 1710 అట్లీస్ట్ 2 కావాలి. ఓన్లీ 110 మాత్రమే ఉంది ఇక్కడ. ఓకేనా? ఎలా ఉందో చూడండి. ఇక్కడ కోరూలర్స్ ఆఫ్ సన్, మూన్, శాటర్న్, మెర్క్యూరీ. మూన్ చూసాము, శాటర్న్ చూద్దామండి. శాటర్న్ 110 వచ్చింది, ఇక్కడ 2 వ్యాలిడ్ అయింది. ఇక్కడ 17 ఇక్కడ వ్యాలిడ్ అయింది. మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ 17 ఇక్కడ వచ్చింది, 10 ఇక్కడ 710 ఇక్కడ వచ్చింది. అంటే 2 డేస్ వచ్చాయి ఇక్కడ. కానీ ఇక్కడ మూన్ మాత్రం వ్యాలిడ్ కాల. సో ఇది 1710 వ్యాలిడ్ కానట్టుగానే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కోరూలర్స్ మూన్ చూడండి, జూపిటర్, శాటర్న్, మెర్క్యూరీ. ఆల్రెడీ శాటర్న్ పైన చూసాం, మెర్క్యూరీ పైన చెక్ చేసాం. జూపిటర్ ఒకసారి చెక్ చేద్దాం. జూపిటర్ చూడండి, 17 ఇక్కడ వచ్చింది, ఒక 10 ఇక్కడ వచ్చింది.
అట్లీస్ట్ 2 రావాలి. ఓకే, ఇది మనం ఇది లిటిల్ బిట్ మనం దాటవచ్చు. కానీ ఇక్కడ 17 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. మొత్తం ఇది రెండింటిలో 17, 10 మనకు కనపడుతుంది. ఆ రకంగా మనకి కలిసి వచ్చాయి. నెక్స్ట్ అసెండెంట్ కోర్ రూలర్స్ కూడా చూడాలి. మెర్క్యూరీ, జూపిటర్, మెర్క్యూరీ, మార్స్. ఇక్కడ మెర్క్యూరీ ఆల్రెడీ చెక్ చేసాము, జూపిటర్ చెక్ చేసాము. మార్స్ చూద్దామండి. మార్స్ 1, 10 వచ్చింది ఇక్కడ, 1, 7, 10 ఇక్కడ 3 వచ్చేసాయి. సో బట్ మూన్ ఒక్కటే సరిపోలే ఇక్కడ, కాబట్టి ఈ టైం కూడా కరెక్ట్ కాదు. సార్ మూన్ కూడా సబ్సప్లాడ్ బంచ్ చేస్తే అవుతుంది కదా, చూసారు. మెర్క్యూరీ ఎన్వైరన్మెంట్ కమిట్మెంట్ బంచింగ్ చేయం సార్. ఓకే సార్. బంచింగ్లో 1, 7, 10 యూజ్ చేయం సార్ మనం. సో ఈ రకంగా ఇచ్చిన టైం కూడా సరిపోలేదు. మరొక టైం చూడండి, 24:40. ఈ టైం చూడండి. అంటే మన కండిషన్స్ ఏది పూర్తి కాకపోయినా మనం ముందుకు వెళ్ళాము అని చెప్పడానికి మాట ఈ క్లాస్ ఉద్దేశం. ఇప్పుడు అసెండెంట్ సబ్లాట్ చూడండి, సన్ వచ్చాడు. మూన్ స్టార్తో కనెక్టివిటీ రావాలి. మూన్ స్టార్ శాటర్న్, సన్కి శాటర్న్కి కనెక్షన్ కావాలి. ఉందా అండి? రెస్పాండ్ అవ్వండి. ఉందా? ఉంది సార్. స్టార్ లార్డ్ is same, sir. రైట్. సన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. సరిపోయింది. నెక్స్ట్ థర్డ్ గాస్పెల్ సబ్లార్డ్ అంటే ఎవరు? కోబాన్. యంగర్ కోబాన్ శాటర్న్ స్టార్లో బర్త్ అయిందని చెప్పుకున్నాము. యంగర్ కోబాన్ చూడండి, శాటర్న్. సరిపోయిందండి? రైట్. ఫోర్త్ మదర్ కోబాన్. మదర్ చూడండి, మదర్ జూపిటర్ అంటే 4th SSL జూపిటర్. మదర్ మూన్ స్టార్లో పుట్టింది. కాబట్టి జూపిటర్కి మూన్కి కనెక్షన్ ఈ టేబుల్ మనం సెర్చ్ చేయాలి. మూన్కి జూపిటర్కి కనెక్షన్ ఉందా చూడండి. రాశి ఎక్స్చేంజ్ మేడం మనం చూడాల్సింది స్టారు సబ్ లెవెల్ వరకే. వాటిలో లేదు సార్. లేదు కదండి, అక్కడికి వ్యాలిడ్ అవ్వాలి. అలాగే 5th చూడండి, గ్రాండ్ ఫాదర్. 5th SSL ఎవరు? మెర్క్యూరీ. గ్రాండ్ ఫాదర్ బర్త్ స్టార్ వీనస్. మెర్క్యూరీకి వీనస్కి కనెక్షన్ ఉందా చూడండి. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్. ఇది ఒక టాలీ అయిందండి. నెక్స్ట్ ఫాదర్ 9th కస్పల్ SSL సన్. ఈ సన్కి ఫాదర్ బర్త్ స్టార్ జూపిటర్. సన్కి జూపిటర్కి కనెక్షన్ ఉందా చూడండి. లేదు సార్. సో ఈ టైం కూడా సరిపోదు. మళ్ళీ 170 కానీ ఏమైనా ఉందా చూద్దాం. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ SR కూడా సరిపోలా. అలాగే మనకి 170 రూల్స్ సరిపోయిందో లేదు చూడండి. ఇందులో సన్ కో రూలర్స్, మూన్ కో రూలర్స్ చూడండి. సన్ కో రూలర్స్ మూన్, శాటర్న్, మూన్, మెర్క్యూరీ. ఈ 4 తీసుకోవాలి కో రూలర్స్ అంటే. మూన్, శాటర్న్, మూన్, మెర్క్యూరీ. మూన్ చూడండి 170 రాలా. చూస్తున్నారా? అంటే స్టార్ లెవెల్లో, సబ్ లెవెల్లో 1, 7, 10 ఈ మూడింట్లో ఏదైనా 2, ఎనీ 2 అమాంగ్ 3. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఒకటి వచ్చింది, ఇక్కడ 10 ఒకటి వచ్చింది. అంటే ఇక్కడ కూడా రాలా. ఓకేనండి. కాబట్టి ఈ టైం కూడా కరెక్ట్ కాదు. మరొక ర్యాండమ్ టైం తీసుకున్నారు, 4:27. అంటే ఇవాళ క్లాస్లో మీకు ఇది షార్ట్ కట్ మెథడ్ చెప్పను, మీరు ఎలా చెక్ చేస్తున్నాం అనే అంశమే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ క్లాస్లో షార్ట్ కట్ ఎలాగ మనం డైరెక్ట్గా వెళ్ళటమో చెప్తాను. ముందుగా మీకు ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏ అంశాలు పరిగణలో తీసుకుంటున్నాను అనేది మీకు తెలియడం కోసం ఇది ఇలా వెళ్తున్నాను. ఇది చూడండి. ఇప్పుడు 4:27 ఇందులో చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ SRకు 50% కన్నా తక్కువ ఉంది. ఓకే రైట్. అసెండెంట్ కస్పల్ సబ్ లార్డ్ జూపిటర్, మూన్ స్టార్ లార్డ్ శాటర్న్. జూపిటర్కి శాటర్న్కి కనెక్షన్ కావాలి. జూపిటర్ సో ఫస్ట్ కండిషన్ సరిపోయిందండి. నెక్స్ట్ కండిషన్ కోబాన్ చూద్దామండి. థర్డ్ కస్పల్ సబ్ లార్డ్ ఇక్కడ ఎవరు వచ్చారు? థర్డ్ కస్పల్ మూన్ వచ్చారు. మూన్ ఇక్కడ మనకి దేంతో కనెక్టివిటీ కావాలి? ఆమె శాటర్న్తో కనెక్టివిటీ కావాలి. మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. అది కూడా వ్యాలిడ్ అయింది. డైరెక్ట్. ఫోర్త్ కస్పల్ సబ్ లార్డ్ ఎవరు అంటే మదర్ ఇస్ ఇన్ ద మూన్ స్టార్ కదండి. ఫోర్త్ కస్పల్ సబ్ లార్డ్ వీనస్. ఆమె మూన్ స్టార్కి చెంది ఉంది. కాబట్టి ఇక్కడ పొజిషన్ టేబుల్లో చూడండి,
వీనస్కి మూన్ Venus కనెక్షన్. sub Lord. వీనస్ ఈజ్ ద సబ్ ఆఫ్ మూన్. టాలీ అయింది. నెక్స్ట్ Fifth cuspal. ఫిఫ్త్ కస్పల్ Grandfather. గ్రాండ్ ఫాదర్కి వెళ్ళిపోదాం. ఫిఫ్త్ కస్పల్ సబ్ లార్డ్ సాటర్న్. Saturn. ఆయన స్టార్ వీనస్. సాటర్న్కి వీనస్కి కనెక్షన్ కావాలి. సాటర్న్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్. సరిపోయింది కదండి. 9th ఎస్ఎస్ఎల్ చూడండి, అంటే ఫాదర్. 9th ఎస్ఎస్ఎల్ జూపిటర్. ఫాదర్ కూడా జూపిటర్ స్టారే, డైరెక్ట్ జూపిటర్ స్టార్ వచ్చేసింది. సరిపోయింది కదండి. Okay. ఇప్పుడు 1710 రూల్ చూడండి. 1710 ఇక్కడ 110 వచ్చింది, ఇక్కడ రాలా. ఇక్కడ వచ్చిందండి 10 వచ్చింది, 17 లేదు. అంటే కోరూలస్ చూస్తున్నాం. సన్ కోరూలస్ మూన్ సాటర్న్ మూన్ మెర్క్యూరీ. మూన్ కోరూలస్ జూపిటర్ సాటర్న్. లగ్న కోరూలస్ మెర్క్యూరీ జూపిటర్ మెర్క్యూరీ జూపిటర్. అంటే మనం కన్సిడర్ చేయాల్సిన ప్లానెట్స్ మూన్ సాటర్న్ మెర్క్యూరీ, మూన్ సాటర్న్ జూపిటర్. మొత్తం మీద మనం ఈ మూడిట్లో కన్సిడర్ చేసే మూన్ సాటర్న్ జూపిటర్ అండ్ మెర్క్యూరీ. ఈ 4 చెక్ చేస్తే మనము ఈ ఎసెండెంట్ కోరూలర్స్, సన్ కోరూలర్స్, మూన్ కోరూలర్స్ చెక్ చేసినట్టుగానే ఉంటుంది. మొట్టమొదటిగా మూన్ తీసుకుందాం చూడండి. మూన్ కోరూలర్స్లో ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, 17 లేదు అసలు. సాటర్న్ చూడండి 110 ఇక్కడ వచ్చింది, ఇక్కడ 17 వచ్చింది. ఓకే. జూపిటర్ చూడండి, ఇక్కడ 17 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. మెర్క్యూరీ చూడండి 17 వచ్చింది, 7 వచ్చింది. ఓకే. ఒక మూన్ మళ్ళీ ఫెయిల్ అయింది. సో ఇంకొక టైం తీసుకుంటున్నాను. అంటే ఎలా ర్యాండమైజేషన్ చేస్తున్నాం అనేది మీకు ప్రాక్టీస్ కోసం చెప్తున్నా. సార్ వాళ్ళు ఇచ్చిన టైంలో మనం ఈ 1710 చెక్ చేయలేదు కదా సార్. వారు ఇచ్చిన టైంలో సరిపోలేదు కాబట్టి మనం ముందుకెళ్ళామండి. ఇచ్చిన టైంలో స్టార్సే సరిపోలా. ఓన్లీ గ్రాండ్ ఫాదర్ సరిపోలేదు సార్. సరిపోలేదు కాబట్టి అన్నీ సరిపోవాలి. సరిపోవాలంటే అన్నీ సరిపోవాలండి. ఒక స్టార్ సరిపోయినంత మాత్రం 1710 చెక్ చేసి చూడండి, అవ్వలేదు అంటే అందులో మరి ఎలాగో మనది అది కరెక్ట్ కాదు కాబట్టి మనం వదిలిపెట్టాలి. ఫైనల్గా మనకి ఆర్ఎస్ చానీ సార్ తీసుకొచ్చినటువంటి టైము 28:27. ఇది వారు ఇచ్చినటువంటి ఫైనల్ టైం అండి. ఒకసారి ఈ ఫైనల్ టైంలో ఈ రూల్స్ అన్ని చెక్ చేసామని చెక్ చేద్దాం. చూడండి, లగ్న కాస్పల్ సబ్ లార్డ్ సాటర్న్, మూన్ స్టార్ లార్డ్ ఎవరు సాటర్న్. సరిపోయింది కదండి. ఓకే. ఓకే. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్ చూడండి, బిలో 50% ఉండాలి. సరిపోయింది. అలాగే యంగర్ కోబాన్ థర్డ్ కాస్పల్ సబ్ లార్డ్ రాహు. యంగర్ కోబాన్ సాటర్న్ స్టార్లో ఉండాలి. చూడండి, రాహు రిప్రజెంటేటివ్స్ వీనస్ అండ్ మూన్. మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. సరిపోయింది కదండి. చూడండి, నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ 5th కస్పల్ సబ్ లార్డ్ వీనస్. డైరెక్ట్గా వీనస్ స్టార్లోకి వస్తున్నాయి, ప్రాబ్లం లేదు, సాల్వ్ అయిపోయింది. అలాగే ఫాదర్ బర్త్ స్టార్ అంటే 9th కస్పల్ సబ్ లార్డ్ సాటర్న్. జూపిటర్కి సాటర్న్కి ఆయన జూపిటర్ స్టార్లో బర్త్ అయ్యారు కాబట్టి జూపిటర్కి సాటర్న్కి చూడండి, జూపిటర్ ఈజ్ డైరెక్ట్ స్టార్ లాగా కనెక్షన్ సార్. సరిపోయింది. ఇప్పుడు 1710 రూల్కి చెక్ చేద్దామండి. సార్ మదర్ మదర్ చూడలేదా? చూసేద్దాం. మదర్ కస్పల్ సబ్ లార్డ్ సన్ అండి. మదర్ మూన్ స్టార్లో ఉంది కదా. మూన్ ఇస్ ద స్టార్ ఆఫ్ సాటర్న్, సన్ ఇస్ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. సరిపోయిందండి. ఓకే. బోత్ ఆర్ ఇన్ ద సేమ్ స్టార్. ఆ రకంగా సరిపోయింది. సో ఇప్పుడు మనం 1710 రూల్ చెక్ చేసి సరిపోతుంది. మనం ఇప్పుడు ఏంటి చెక్ చేయాలి? సన్ కోరూలర్స్ మూన్ చూడండి, సన్ కోరూలర్స్ మూన్ సాటర్న్ మూన్ మెర్క్యూరీ, మూన్ సాటర్న్ మెర్క్యూరీ. అలాగే మూన్ కోరూలర్స్ జూపిటర్ సాటర్న్ మెర్క్యూరీ. అంటే ఒక జూపిటర్ అదనంగా చూస్తే సరిపోతుంది. లగ్న కోరూలర్స్ ఆల్రెడీ ఈ 4 చెక్ చేస్తే సరిపోతుంది. మూన్ సాటర్న్ మెర్క్యూరీ జూపిటర్ చెక్ చేస్తే సరిపోతుంది. చూడండి, మూన్ ఇవ్వండి 110 వచ్చేసింది కదండి, ఇక్కడ 110 వచ్చేసింది. సాటర్న్ చూడండి 110 వచ్చేసింది, ఇక్కడ 17 వచ్చేసింది. నెక్స్ట్ మెర్క్యూరీ చూడండి 17 వచ్చింది, 7 వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్
జూపిటర్ ఇక్కడ 1710 110 సరిపోయిందండి. సరిపోయి సార్. మనకి బీటీఆర్ చేయాల్సినటువంటి మెయిన్ కోర్ రూల్స్ అన్ని ఒకసారి మన రూల్స్ అన్ని ఒకసారి చెప్పుకుందామండి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన రూలు లగ్నాకస్పల్ సబ్సబులాడ్ అంటే సో అల్టిమేట్గా ఫైనల్ బర్త్ టైం రెక్టిఫై చేసినట్లయితే 427 వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇక్కడ ఆర్ఎస్ చానీ సార్ చేసినటువంటి 428-27గా ఫైనలైజ్ చేశారు. సో ఇప్పుడు మనం అనేక ఈవెంట్స్ అనేక రకాల టైమింగ్స్లో చెక్ చేసాము. ఎక్కడైతే మనకి ఈ రూల్స్కి వైలేట్ అయ్యో అవన్నీ మనం ఆ రూల్ మళ్ళీ చెక్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు ఒకసారి ఆ రూల్స్ అనేది చదివేస్తాను చూడండి. బీటీఆర్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటండి, లగ్నాకస్పల్ సబ్సబులాడ్ మూన్ స్టార్ లాడ్తో మ్యాచ్ అవ్వాలి. ఇది ఫస్ట్ కండిషన్. అది ఎలా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ కస్పల్ సబ్సబులాడ్ మూన్ తాలూకా మూన్ యొక్క స్టార్ ఆర్ సబ్లో కనపడాలి, లేదా రివర్స్లో కూడా కనపడవచ్చు. ఈ స్టార్ ఇక్కడ అంటే ఇక్కడ లగ్నాకస్పల్ సబ్సబులాడ్ స్టార్ ఏదైతే వస్తుందో ఆ స్టార్లో ఇక్కడ వచ్చేటువంటిది కనపడాలి, ఎలాగైనా కావాలి. దాన్ని మనం ABCDEFGH అని మొత్తం 7 అంటే 1 to G వరకు మొత్తం 7 రూల్స్ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. మీకు అది స్లైడ్ కూడా ఉంది, అది పెడతాను, మళ్ళీ గ్రూప్లో పెడతాను. అది మీరు అది బుక్లో రాసుకోవాలి. బీటీఆర్ క్లాస్ అయ్యేటప్పుడు దగ్గర పెట్టుకోవాలి మనం. సెకండ్ ఏం చెప్పుకున్నామంటే ఆర్ కోర్ రూలర్స్ ఆఫ్ సన్, మూన్ అండ్ ఎస్ఎన్ఎన్ షుడ్ బేర్ ది రిలేషన్షిప్ విత్ 1710 హౌసెస్. అలాగే ఇంకొకటి చెప్పాలండి, మూన్ ప్రాణాలు ఒకటి వదిలేసామండి. మూన్ ప్రాణాలు జూపిటర్ అండి. ఈ జూపిటర్కి 1710 కనెక్షన్ రావాలి. ఆల్రెడీ చెక్ చేసాం మనం. చూడండి, జూపిటర్కి 1710 రావాలి. ఇవ్వండి 1710 110 స్టార్ సబ్ లెవెల్లో రావాలి. అది ఆల్రెడీ చెక్ చేసాము. నెక్స్ట్ చెక్ చేయాల్సింది పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్క్ అనమాట. లగ్నం అనేది మేల్ సైన్లో బర్త్ అయింది. ఈ నేటివ్ మేల్ కాబట్టి మేల్ ప్లస్ మేల్ అప్పుడు లేదా ఫిమేల్ ప్లస్ ఫిమేల్ అయినప్పుడు ఇది పర్సెంట్ ఆఫ్ ఎస్ఆర్క్ 50 కన్నా తక్కువ ఉండాలి. ఇఫ్ సపోజ్ ఇది మేల్ సైన్ అయ్యి ఫిమేల్ బర్త్ అయినప్పుడు ఇది 50% కన్నా ఎక్కువ ఉండాలి, లేదా ఇది ఫిమేల్ సైన్ అయ్యి మేల్ బర్త్ అయినప్పుడు ఇది 50 కన్నా ఎక్కువ ఉండాలి. అదర్వైజ్ మేల్ సైన్ అండ్ మేల్ బర్త్ అయినప్పుడు ఇది 50 కన్నా తక్కువ, ఫిమేల్ సైన్ అండ్ ఫిమేల్ బర్త్ అయినప్పుడు ఫిమేల్ నేటివ్ అయినప్పుడు 50 కన్నా తక్కువ ఉండాలనేది రూల్. ఇవి మనకి. అలాగే జెనెటికల్ కనెక్షన్స్ అంటే మనకి అవైలబుల్ డేటా లేకపోతే ఏం చేయలేమండి. డేటా ఉంటే ఆ డేటాతో మ్యాచ్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు మీ క్లాస్లో జెనెటికల్ కనెక్షన్స్తో బీటీఆర్ చేసే విధానం చెప్పాను. ఇంకా రూలింగ్ ప్లానెట్స్, ఇక్కడ చూడండి రూలింగ్ ప్లానెట్స్ ఉన్నాయి. రూలింగ్ ప్లానెట్స్ తీసుకొని దీన్ని ఎలా బీటీఆర్ చేయటం అది కూడా చెప్తాం తర్వాత రాబోయే క్లాసులో. ఇప్పుడు జెనెటిక్ కనెక్షన్స్ మన దగ్గర లేకపోతే ఉన్న డేటాతోనే మనం బీటీఆర్ చేసుకుని దాన్ని బట్టి మనం తీసుకుంటాం సార్. ఏంటి సార్, మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు జెనెటిక్ కండిషన్స్, ఇప్పుడు ఈ జెనెటికల్ కండిషన్స్ మన దగ్గర ఏమీ లేకపోతే డేటా ఉన్న డేటాతోనే మనం బీటీఆర్ చేసుకుంటాం, అంతే కదా? అంతే సార్, లేకపోతే ఇలా చేయగలం, ఉంటేనే కదా చేయగలం. ఏది అవైలబుల్ డేటా ఉంటుందండి. ఇవాళ నేను మీకు జెనెటికల్ కనెక్షన్స్ అవైలబుల్ అయినప్పుడు రూలింగ్ ప్లానెట్స్ లేకుండానే చేసే విధానాన్ని మీకు చెప్పాను. ఓకే సార్. ఇప్పుడు మరికొన్ని 1710 చార్ట్ రావాలంటే ఏది నొక్కాలి సార్? ఏంటి మేడం, ఏంటండి 1710 వెరిఫై చేయడానికి? ఇదిగోండి కస్పల్ ఇంటర్లింక్స్ అని, ఇదిగోండి ఈ పైన చార్ట్ డీటెయిల్స్ బేసిక్ డేటా పక్కన కస్పల్ ఇంటర్లింక్స్ అని చూసారా? ఓకే. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు దీంతో. సార్ ఇంకా మనకి బర్త్ టైం చేసే రెక్టిఫై చేసే విధానాల్లో ఒకటి ఏమైనా ఈవెంట్స్ తెలిసాయనుకోండి. ఎగ్జాంపుల్ ఫాదర్స్ డెత్. ఫాదర్స్ అంటే ఇక్కడ ఫాదర్ సైడ్ ఉన్న గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఆర్ మదర్ డెత్ డేట్స్ ఏమైనా ఉంటే దాంతో బీటీఆర్ చేసే విధానం ఉంది. రూలింగ్ ప్లాన్స్తో బీటీఆర్ చేసే విధానం ఉంది. అలాగే ఇప్పుడు జెనెటికల్ కనెక్షన్స్తో బీటీఆర్ చేసే విధానాలు ఉన్నాయి. ఇందులో అత్యంత కష్టమైనది ఏంటంటే రూలింగ్ ప్లానెట్స్తో బీటీఆర్ చేసే విధానం అత్యంత కష్టమైనది. ఎందుకంటే ఈ ప్రెసిషన్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. ఇది లాస్ట్లో చెప్తాను మీకు. ఇది ఈ రూలింగ్ ప్లానెట్స్తో బీటీఆర్ చేసే ప్రొసీజర్ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, మనం రికార్డింగ్ ఇక్కడ ఆపుదామండి, మనం డిస్కషన్ పెట్టుకుందామా? ఓకే సార్. ఓకే, మీరు ఇక్కడ డౌట్స్ అడగొచ్చండి.